ఇల్లందు మండలం వడ్డగూడెం గ్రామ పంచాయతీలో గల చిన్నంగలగడ్డ గ్రామంలో కొమరంభీ యూత్ ఆధ్వర్యంలో ఆలెం గణేష్ చరణ్ రావి జ్ఞాపకార్థ 8 మండలాల స్థాయి కబడ్డీ పోటీలను చెన్నంగలగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామా నాయక్, మాజీ ఎంపీటీసీ పూర్ణం లింగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గ్రామీణ ఆటలు ఉల్లాసాన్ని, శరీర దృఢత్వాన్ని కలిగిస్తాయని, ఆటల ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడతాయని, చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చు అని అన్నారు. మాజీ ఎంపీటీసీ పుణ్యం లింగమ్మ క్రీడాకారులకు టీ షర్ట్లను గిఫ్ట్ గా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆలం చారయ్య, ఈసం నవీన్ పాయ, అశోక్, ఈసం సతీష్, గ్రామ పెద్దలు కల్తీ భిక్షం, ఆలెం అంజయ్య, జోగా సీతారాములు, కొంటెం బుచ్చమ్మ, ఊకే రాజే, పాయం లక్ష్మీ నరసు తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ తర్వాత మన తర్వాత మన పిలవగానే క్రీడాకారులందరూ కూడా కోర్టులో వచ్చి వాళ్ళ ప్లేస్లలో నిలబడాల్సిందిగా కోరుతున్నారు.
లేకపోతే ఇద్దరిని నీళ్ళకి తయారు చేస్తావా? ఇక్కడ యూత్ గ్రామ పెద్దలు అందరూ మరి చక్కటి స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో మరి క్రీడలు నిర్వహించడం జరుగుతున్నది. అలా ఈ క్రీడలకు మరి కామెపల్లి మండలం, కారేపల్లి మండలం, టేకులపల్లి మండలం, బయ్యారం, గార్ల మండలం నుండి క్రీడాకారులందరూ వచ్చి మరి చాలా దిగ్విజయంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. మరి కమిటీ అందరూ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎప్పుడైనా మనం ఈ ఆటలు మన మనుషులకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఒక స్నేహపూరిత వాతావరణం కూడా ఏర్పడుతుంది ఈ క్రీడల వలన. కాబట్టి అందరూ చాలా చక్కటి వాతావరణంలో క్రీడలు ఏర్పాటు చేసినటువంటి మరి గ్రామ పెద్దలు, ఈ జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు మరియు యూత్ లీడర్లందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ క్రీడలు 3 రోజులు ఇక్కడ చెనగలగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి యూత్ అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ క్రీడల పట్ల బాగా ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి గ్రామ పెద్దలు సారయ్య గారు మరియు అందరూ పేరు పేరున పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్రీడల్ని మంచిగా నిర్వహించవలసిందిగా అందరికీ మరి కోరుకుంటూ మీరందరూ చక్కటి వాతావరణంలో ఈ ఆటలు ఆడాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఎవరు కూడా దెబ్బలు తగిలించుకోకుండా మంచి వాతావరణంలో క్రీడలు మరి నిర్వహించి మరి పీడీలు అందరూ కూడా మంచిగా క్రీడల్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చెన్నలగడ్డ గ్రామంలో ఒడిగూడెం గ్రామ పంచాయతీ నందు జరుగుతున్న కొమరంభీం యూత్ ఆధ్వర్యంలో ఈ 8 మండలాల కబడ్డీ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించబడ్డది. చాలా చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ కొమరంభీం యూత్ వాళ్ళు, ఇక్కడ ఉండే నిర్వాహకులందరూ కూడా చక్కగా విజయవంతం చేయాలని, అదేవిధంగా మేము చెప్పేది ఏంటి అంటే ఈ ఒడ్డుగూడెం జీపీలోనే ఎక్కువగా క్రీడాకారులు బయటికి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒక క్రీడాకారులకు సంబంధించిన జీపీగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెహ్రూ నగర్లో గేమ్స్ జరిగాయి, ఒడ్డుగూడెంలో గేమ్స్ జరిగాయి. అట్ ది సేమ్ టైం చెన్నలగడ్డలో కూడా 8 మండలాల స్థాయి పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం కూడా. ఈ నిర్వాహకులందరికీ మా తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు యూత్ ముందుకొచ్చి వీళ్ళు చాలా కష్టపడి కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. వారికి ఇక్కడున్న చెన్నలగడ్డ ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ గారు, పీడీ గారు, ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మంచి సపోర్ట్తో ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఈ యూత్కి ఇక్కడున్న గ్రామస్తులు కూడా మంచి సపోర్ట్ ఉంది. మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ, వీళ్ళందరి సహకారం కూడా బాగుంది. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మొన్న మనం చూసాము క్రికెట్లో మన ఆదివాసీ మహిళ అమ్మాయి నేషనల్లో, ఇంటర్నేషనల్లో ఆడి మంచి చక్కటి ప్రతిభ కనబరిచింది. అలాంటి పిల్లలు మన దగ్గర కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా రావాలనేది మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఆదివాసీ సంఘాలలో పనిచేస్తూ నిత్యము ఆదివాసులతోనే మమేకమవుతున్న మేము ఇక్కడ ఇలాంటి గేమ్స్ని వీళ్ళు అవేర్నెస్ కలిగించుకొని ఇలా గేమ్స్ 8 మండల స్థాయి గేమ్స్ పెట్టడం అనేది నాట్ ఏ జోక్. మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వీళ్ళందరూ కూడా మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.